అసలు వారు ఏమన్నారు? సత్యం సత్యం మహాసత్యం కలవు దోష నిదే రాజన్. కలి అనగానే వాళ్ళు చెవులు మూసుకున్నారు. ఇదేంటి ఈయన చెడుయో అని అడుగుతున్నా అనుకుంటున్నారేమో. వ్యాసులు అన్నారు కాదు. కలవు దోష నిదే రాజన్ అస్తి యొక్క మహాగుణ. కలియుగం అన్ని యుగాల కంటే పరమోత్కృష్టం ఏంటి? కలియుగం. ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా మీరు కృష్ణనామ స్మరణ ద్వారా మీరు భగవంతుని చేరుకోవచ్చు. వాల్మీకి మరా 60,000 సంవత్సరాలు జపం చేస్తే ఒక వాల్మీకం వస్తే కొన్ని వేల సంవత్సరాలు తను వాల్మీకి అయ్యాడు. నారదుని తెలివైనాను కాబట్టి నువ్వు రామ అని పలకమంటే పలకలేకపోయాడు ఆయన. నువ్వు రాముడు భక్తుడు కాదు నాయన, నువ్వు మర అంటే మృత్యు తాలూకు భక్తుడివి, మరా స్మరించు, అది నేను స్మరిస్తానన్నాడు. మరా అయింది, నా రామ అయింది. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎందుకు? ఆ యుగం, కలియుగం కాదు. రామాయణం రాశారు. కానీ మనం అన్ని వేల సంవత్సరాలు బతకాలమా? లేదే. కానీ ఇంత పతనం ఉంది కాబట్టి చాలా కన్సెషన్ కూడా ఉంది. ఇప్పుడు పరీక్ష రాసినప్పుడు పాస్ అవ్వకపోతే ఏం చేస్తారు? ఎక్కువ మంది గ్రేస్ మార్కులు ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ కృష్ణనామ స్మరణ చేస్తే చాలు మీరు వెనక్కి వెళ్ళిపోతారు. ఏమీ లేదు, 10 నిమిషాలు గంట స్నానం చేస్తున్నాం, అందులో 10 నిమిషాలు మన హృదయాన్ని కడగడానికి ఉపయోగిస్తే ఎంతో ముందుకు వెళ్తాం. మీరు 10 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఏదో తప్పు చేశారు, అది ఎప్పుడు మిమ్మల్ని గుర్తెచ్చి బాధిస్తూ ఉంటుంది. ఆ మనసులో ఉన్న చెడుని మీకు ఎలా తీయాలో తెలియదు. అవునా కదా? మాకు తెలుసు. భగవన్నామ స్మరణ చేయండి, హృదయంలో ఉన్న చీకటిని పారద్రోలండి. భగవన్నామం పరమోత్కృష్టం. ఉంటేనేమి పోతేనేమిరా, గోవిందా అని వాడు ఉంటేనేమి పోతేనేమిరా. నోట్లో ఉన్న నాలుక భగవన్నామం స్మరించడానికి వాడకపోతే అది నాలుక తాటి ఆకు, తాటి పట్ట. అందుకని నోరు నొప్పేటలాగా నోరు నవ్వంగా ఒక్కసారి గోవిందాయని, నోరు నవ్వంగా ఒక్కసారి శ్రీకృష్ణాయని, నోరు నవ్వంగా ఒక్కసారి శ్రీరామాయని ఆ భగవన్నామ స్మరణ చేయండి. హృదయంలో పాప పక్షులు ఏమవుతాయి? పటాపంచలైపోతాయి అంటున్నారు నారదముని, నారద పరివిరాజకోపనిషత్తులు. భగవంతుడి ముందు నిలబడి తన్మయత్వంతో నాట్యం చేస్తుంటే, తన్మయత్వంతో పాడుతుంటే, తన్మయత్వంతో చప్పట్లు ధరిస్తే ఏమవుతుంది? మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు నిండా పక్షులుంటే చప్పట్లు కొడితే ఏమవుతుంది? ఆ పక్షులు ఎగిరిపోతాయి. అదేవిధంగా మన భగవంతుడి ముందు నిలబడి ఆయన ఎంతో భావంతో, భక్తి భావంతో చప్పట్లు చరుస్తూ నాట్యం చేస్తూ పాడుతూ ఉంటే భగవన్నామాన్ని మన హృదయంలో ఉన్న పక్షులు, పాపం అనే పక్షులు పటాపంచలు ఎగిరిపోతాయి, పాపం పటాపంచలు అవుతుంది. అందుకని భగవన్నామ స్మరణ చేయండి. 10 గంటలు కాదు, 10 నిమిషాలు. ఈ ఒక్క బ్యాంక్ బ్యాలెన్సే మీతో వచ్చేది. 30 సంవత్సరాల తర్వాత మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అది మీతో వస్తుందా? అది ఉంటుంది, మీరుండరు, వేరే చోటకి వెళ్ళిపోవాలి. కానీ ఈ బ్యాంక్ బ్యాలెన్స్ మీతోనే వస్తుంది. మీతో వస్తే ఏమవుతుంది? మీరు ఈ తల్లికి ఈ తండ్రికి ఎందుకు పుట్టాలో చెప్పగలరా? లేదా ఈ ధనవంతుల కుటుంబంలో ఎందుకు పుట్టాలో చెప్పగలరా? లేదా ఇన్ని తెలివితేటలు మీకు ఎందుకు వచ్చాయో మీరు చెప్పగలరా? భగవంతుడి కృప, మీ కర్మానుసారం మీరు భగవంతుడి భక్తి అన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేశారు. వచ్చే జన్మలో మీరు కుక్కనక్క పెళ్ళి అవి పుట్టక్కర్లేదు. స్వల్పం అప్యేష ధర్మస్య తనయతే మహతో భయాతో, మిమ్మల్ని ఆ భయం నుంచి రక్షిస్తుంది. ఏంటి ఆ భయం? జంతు జన్మ తీసుకోవడమే భయం. ఆ భయం నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకని భగవన్నామస్మరణ చేయండి దయించి. డయట్ అంటే కృష్ణ ప్రసాదాన్ని తినండి. మీకు తెలుసా, మీరు బయటకు వెళ్ళి తింటే ఎవరైతే వండుతారో వాళ్ళ తాలూకా కాన్షియస్నెస్ ఆ భోజనంలోకి వెళ్తుంది. మీరు తింటే మీకు ఆ కాన్షియస్నెస్ వస్తుందని, ఆ చైతన్యం వస్తుందని. ఒకరోజు ఒక సాధువుని ఒకళ్ళు భోజనాన్ని పిలిచారు. ఆ సాధువు వాళ్ళ ఇంట్లో భోజనం తిన్నాడు. తిని నడిచి వెళ్ళిపోతున్నాడు. కొంచెం దూరం ఒక కిలోమీటర్ నడిచాడు. సడన్గా గుర్తొచ్చింది, చేతికి చిన్న సంచిలో బ్యాగు బరువు, ఆ సంచి బరువు ఉంది. ఏంటని చూస్తే ఏమైంది, ఆ ఇంట్లో భోజనం తిని ఆ కంచం కడిగి కంచాన్ని తెలియకుండా బ్యాగులో పెట్టి వచ్చేసాడు. అంటే అర్థం ఏంటి? దొంగతనం చేశాడు. అరే నా మనసులో ఇలాంటి ప్రవృత్తి ఎందుకు వచ్చింది అంటే అర్థం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ధనార్జనలో ఏదో లోపం ఉంది,
వాళ్ళ వంటల్లో ఏదో లోపం ఉంది. ఇంటికి వెళ్ళి అడిగాడు యజమాని, మీరు మీ ధనాన్ని ఎలా ఆర్జిస్తారు అంటే తెలిసిందేంటి, సక్రమ పద్ధతులు కావు. అందుకని ఆ ఇంట్లో వాళ్ళ తాలూకా మనోభావాలు బాగలేవు. అందుకని ఈయనకు కూడా దొంగతనం చేయాలనిపించింది. ఆయన మందలించి వెళ్ళిపోయారు. అందుకని మనం ఎక్కడ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తింటే ఏమవుతుంది, వండిన వాళ్ళ తాలూకా మనోభావాలు మనలో ప్రవేశిస్తాయి. దాని అర్థం ఏంటి, మనలో చెడు వస్తుంది. ఇంత సాధన చేసి ఒక పక్క రెండో పక్క రెండో పక్క ఇలా చెడుని మన హృదయంలోకి ఆహ్వానిస్తే ఏమవుతుంది, ఒక పక్కన అగ్ని రగిలిస్తున్నాం, ఇంకో పక్క నీళ్లు పోస్తున్నాం. అందుకని మనం ఏం చేయాలి, ప్రసాదం తినాలి. ప్రసాదం అంటే గుళ్ళో లభించేది అనుకుంటున్నారా? కాదు. మీ ఇంట్లో కృష్ణుడికి మీరు నైవేద్యం పెడితే మీ ఇంట్లో అది ప్రసాదం అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. 10 సంవత్సరాలు వర్షాలు లేకుండా 10 నెలలు సూర్యుడు రాకపోతే మీరు ఒక క్యారెట్ని లేదా ఒక బియ్యపు గింజని మీరు ల్యాబొరేటరీలో తయారు చేయగలరా? ఇవాళ సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. చేస్తారా? ఒక క్యారెట్ని తయారు చేయగలరా? ఎవరిస్తున్నారు? కృష్ణుడు ఇస్తున్నాడు ప్రకృతి ద్వారా. మీకేం చేస్తున్నాడు? డబ్బులు సంపాదించే తెలివితేటలు ఇస్తున్నాడు. మీరు ఎక్కువగా తినేస్తే తను ఏమంటున్నాడు, అహం వైశ్వానరో భూత్వ ప్రాణిన దేహమాశ్రిత. అర్జున, నేను అందరి శరీరాల్లో అగ్ని జఠరాగ్ని రూపంలో ఉండి వాళ్ళు తిన్న ఆ పదార్థాలు నేనే ఆరాయిస్తున్నాను అంటున్నాడు. తిన్నది మీరు నాలుగు తృప్తి కోసం, ఆరాయించేది ఆయన. అన్నీ చేస్తున్నాడు ఆయన. పుట్టిన దగ్గర నుంచి డే 1 పిల్లకి పాలు దొరుకుతున్నాయి తల్లి దగ్గర నుండి. థ్యాంక్స్ చెప్పరు మీరు. ఉద్యోగం వచ్చింది, మీ బాస్ దగ్గరికి ఏమంటారు? సార్ ఉద్యోగం ఇచ్చి నేను థ్యాంక్ యూ అండి. ఎవరైనా మీకు లిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళ దగ్గరికి ఏమంటారు? థ్యాంక్ యూ అండి. కానీ ఈ వ్యక్తి మీకు కనిపించట్లేదు. తెర వెనుక నిలబడి మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు, తర్వాత వచ్చే జన్మలో మన వాళ్ళు ఎవరు రారు, మళ్ళీ మనతో ఉంటాడు మన హృదయంలో కూర్చొని మన అవసరాలు తీర్చడానికి. థ్యాంక్స్ చెప్పలేరు. థ్యాంక్ యూ అని చెప్పగలరా? చెప్పాలి కదా. ఎలా చెప్పాలి? నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెడితే ఎంతో మంచిది. థ్యాంక్ యూ అని చెప్పడం నైవేద్యం పెట్టడం అంటే. 2 గంటలు ఉండగలైంది 10 నిమిషాలు మీరు 5 నిమిషాలు మీరు నైవేద్యానికి వాడలేరు. వాడితే ఎంతో మంచిది. తను తింటాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన. ఏమడుగుతున్నాడు? పంచపక్ష పర్వణాలు అడుగుతున్నాడా? పెడితే మంచిదే. 16 ఏళ్ళ కుర్రాడు కాబట్టి మీరేం పెట్టినా తింటాడు. కానీ మినిమం పత్రం ఒక ఆకు, పుష్పం ఒక పువ్వు, ఫలం ఒక పండు. అది కూడా లేదు, నా దగ్గర ఏమీ లేవయ్యా, గ్లాసులతో నీళ్ళు ఉన్నాయవయ్యా, అవే తీసుకో. తోయం కాకపోతే కావాల్సింది ఏంటి దానికి? తను లక్ష్మీపతి, లక్ష్మీ సహస్ర 100,000 లక్ష్మిలు శతసంభ్రమ సేవమానం భయంతో సేవ చేస్తున్నారు. గోవిందమాది పురుషంతం అహం భజామి. తనకి మన తాలూకా మనం పెట్టకపోతే తనకి అమ్మో తనకి వేరే దొరకదని కాదు. తనకేం కావాలి? మన కాబట్టి మన దగ్గర నుంచి ప్రేమ కావాలి. అందుకని అక్కడ ఆ శ్లోకంలో రెండు సార్లు యోమే భక్తియా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం. భక్తి 2 సార్లు వచ్చింది. సో మీరు పెట్టే సరుకులు కూడా చాలా పదార్థాలు చాలా ఇంపార్టెంట్ కాదంటలేదు. దాంతోపాటు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి? సరుకు భక్తి, ప్రేమతో తీసుకోవయ్యా. థ్యాంక్ యూ, నాలో ఇన్ని కల్మషాలు ఉన్నాయి అయినా నువ్వు తీసుకుంటాను అంటున్నావు, దయించి తీసుకో. అదే కృష్ణుడు. పెడితే తీసుకుంటాడు. ఇప్పుడు మీ ఇంటికి మీ స్నేహితుడు వచ్చాడు. మీ స్నేహితుడు వస్తే మీరు ఆయన ఒకే కంచంలో తిన్నారు, ఏమవుతుంది? మీ స్నేహితుడు టీబీ ఉంటే మీ టీబీ వస్తుంది. అదేవిధంగా కృష్ణుడికి పెట్టాం, కృష్ణుడు తిన్నాడు, ఆ ఎంగిలి మనం తిన్నాం అనుకోండి, ఉచ్చిష్టం. ఆయన తాలూకా లక్షణాలు మనకు వస్తాయి. వేరే మాటలో చెప్పాలంటే ఆయన హృదయం ఈ సుప్రీం ప్యూర్. ఆయన పూర్తిగా ఆయనకి స్వచ్ఛత ఉంది. అప్పుడు ఎప్పుడైతే మనం ఆ ప్రసాదం మనం తిన్నాం, మన హృదయం శుద్ధి పడుతుంది. పిల్లలకు కూడా పెట్టాలి. ప్రభుపాద ఏమంటారు? ఈ ప్రసాదం అన్నది వ్యాక్సిన్ కింద పనిచేస్తుందంట. అంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళకి ప్రసాదం పెట్టారంటే వాళ్ళు బయటికి వెళ్ళినా సరే పాతనవ్వకుండా రక్షిస్తుంది. మీరు వ్యాక్సిన్ ఇస్తే ఏమవుతుంది? ఏదో మలేరియా వ్యాక్సిన్ ఇచ్చారు, అప్పుడు మీకు మలేరియా రాదు. అదేవిధంగా
చిన్నప్పటి నుంచి ప్రసాదం పెట్టారనుకోండి, వాళ్ళకి చైతన్యం చాలా వృద్ధి చెంది వాళ్ళు రేపు ఎప్పుడైనా వేరేగా ఒంటరిగా ఉన్నా సరే వాళ్ళు పతనావస్థకి దారి తీయకుండా ఈ ప్రసాదం గతంలో తినేది కాపాడుతుంది. చూడండి, ఈ పూర్వకాలం అనుకునేవాళ్ళం మేము, మీరు ఎంత చేయండి, ఎన్ని వస్తువులు ఇవ్వండి, మీరు తిరుపతి లడ్డూని మీ ఇంట్లో తయారు చేయగలరా? అందులో ఏదో ఉంది, అవునా కదా? అందులో ఏముంది? భగవంతుడి కృప ఉంది, కృష్ణుడి కృప ఉంది, కృప కూడా ఉంది అందులో. అందుకనే దాని రుచి మారింది. అందుకని 10 నిమిషాలు మీరు నైవేద్యం పెట్టండి, తను తింటాడు. కానీ కావాల్సింది భక్తి. విదురుడు కృష్ణుని భోజనాన్ని పిలవలేదు, దుర్యోధన పిలిచాడు. కానీ దుర్యోధన తాలూకు భావం ఏంటి? కృష్ణుడిని ఎలాగైనా లోపరుచుకొని కృష్ణుడి చేత పాండవులు నొప్పిద్దాం, ఎందుకంటే పాండవులు కృష్ణుడు ఏం చెప్తుంది వింటారు. విదురుడు ఏమనుకున్నాడు, అయ్యయ్యో నాకు అర్హత లేదే, నేను ఎలా పిలవగలను? కృష్ణుడు తలుపు కొడితే తలుపు కొట్టారు, విదురుడు తలుపు తీశాడు. ఎవరు? కృష్ణుడు. రండి రండి రండి, విదురు నాకు ఆకలిగా ఉంది. కృష్ణుడి తాలూకా అరేంజ్మెంట్ వల్ల విదురు వాళ్ళ ఇంట్లో ఇంకా ఏది సిద్ధం కాలేదు. స్వామి కొంచెం టైం ఇవ్వండి, అన్నీ వండి పెడతాను. లేదు లేదు, నేను వెళ్ళిపోవాలి రాయభరానికి. సరే రండి అని చెప్పి విదురుడు ఆ తన్మయ భగవంతుడు నా ఇంటికి వచ్చాడని ఆనందంలో ఏం చేస్తున్నాడు? తొక్కలు తీసి అరటి పండు పారేసి తొక్కలు ఇస్తున్నాడు. కృష్ణుడు అయ్యో అదేంటి అలా చేస్తున్నావు, చూడు చూడు చూడు, పండు పారి తొక్కిస్తున్నావు అంటున్నాడా? భావాగ్రహి జనార్దన, కృష్ణుడు మనలో భావాన్ని గ్రహిస్తాడు. ఆ తొక్కలు తీసుకుని ఆ తొక్కలు తింటున్నాడు. కానీ అందులో ఏంటి? విదురుడు తలక భక్తిభావాన్ని ఆనందిస్తున్నాడు, భక్తిభావాన్ని తీసుకుని ఆనందిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత వెళ్ళాడు. ఇప్పుడు వీళ్ళేమో చూశారు, రాలేదు, అందుకని వాళ్ళు తినేశారు, దుర్యోధనుడు వాళ్ళు. అది నీకోసం చూసాం, నువ్వు రాలేదు, ఎందుకు రాలేదు? నాకు ఆకలి లేదు. ఎందుకు ఆకలి లేదు అని కృష్ణుడు అంటున్నాడు. అక్కడ ప్రేమ లేదు. అందుకని మీరు ఏదో పుణ్యక్షేత్రానికి తిరుపతి వెళ్ళారు, తిరుపతి వెళ్ళి ఇన్ని డబ్బులు హుండీలో వేసి, నేను లాస్ట్ ఇయర్ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, అందుకని ఇది వేసాను, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ వేస్తాను. బిజినెస్ అది. దాని బదులు మీ దగ్గర ఏం లేదు, పావలాయం ఉంది, నా దగ్గర ఏం లేదయ్యా, ఎంత దూరం నడవడానికి నేను చూడడానికి వచ్చాను, ఇదే తీసుకో అని ఇచ్చి, మీరు ఆ కళ్ళలో ఆ చూడాలన్న తపన ఆర్తి వ్యక్తం చేస్తే ఏం చేస్తాడు? వచ్చి కౌగిలించుకుంటాడు. లేదు, మనం వేసే వస్తువుల మీదే ఆయన దృష్టి ఉంటే ఈ పాడికి ప్రపంచంలో డబ్బున్న వాళ్ళందరూ ఎప్పుడో శుద్ధ భక్తులు అయిపోయి ఉండేవారు, అవునా కదా? ప్రభుపాద ఏమంటున్నారు? ప్రభుపాద ప్రపంచం అంతా తిరిగారు, కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. ఆయన ఏమంటున్నారు? ఒక ముసలా ఆవిడకి నడు వంగిపోయింది, రాధా దామోదర దేవాలయానికి వచ్చేది, తెల్లవారుజాము రోజు వచ్చేది. ఏం తెచ్చేది? చెంబుతో నీళ్లు, యమున అన్నది నీళ్లు. తెల్లవారుజాము మంగళవారం తలుపులు తెరిచే ముందు రాధా దామోదర రాధాకృష్ణుల ముందు నిలబడి ప్రేమగా, నా దగ్గర ఏం లేదయ్యా, ఈ చెంబుతో నీళ్ళే ఉన్నాయి, యమున నీళ్ళు అని చెప్పి ఇచ్చేది. అని ప్రభుపాద భక్తిభావాన్ని ప్రపంచం అంతా ప్రచారం చేసిన కృష్ణ కృపామూర్తి ఆ వృద్ధురాల గురించి చెప్తున్నారు. ఆ వృద్ధురాలు ఏమిచ్చింది? భౌతికంగా చూస్తే కోట్లు ఇచ్చిందా? యమునా నది నీళ్ళు ఇచ్చింది. కానీ కృష్ణుడికి ఏది ప్రీతి? అందులో భక్తి ఉంది కాబట్టి అది ప్రీతి. అందుకని దయించి రోజు నైవేద్యం పెట్టండి. ఏది నైవేద్యం పెట్టాలి? మాంసం నైవేద్యం పెట్టచ్చా? మీకు మీ ఇంటి గెస్ట్ వస్తే వాళ్ళకి నచ్చింది మీరు పెట్టాలి, కానీ మనం ప్లీజ్ చేయాలంటే మీకు నచ్చింది మీరు పెట్టరు కదా. కృష్ణ ఏమంటున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం అంటే వెజిటేరియన్ పెట్టాలంటున్నాడు. ఆనియన్ గార్లిక్ కూడా వద్దంటున్నాడు. అవేం వెజిటేరియనే, కానీ వాటిలో ఆ రెండు మాత్రం పెట్టడం అది వేరే అంశం. గార్లిక్ అంటే వెల్లుల్లిపాయ, చనిపోయిన ఆవు శరీరం మీద పుట్టింది కాబట్టి గార్లిక్ వాడడం. ఆనియన్ ఏంటంటే ఈ రెండు తమో గుణాన్ని ప్రేరేపిస్తాయి, మనసులో ఉన్న రజోగ తమో గుణాలని ప్రేరేపించి వేరే కామవాంఛల్ని వాటిని ప్రేరేపిస్తాయి కాబట్టి అవి కూడా వాడడం. మీరు వాడుకోవాలంటే భగవంతుడు తీసి వేరేగా నైవేద్యం పెట్టి తర్వాత తీయండి, ఇంట్లో వాళ్ళు కూడా పెడితే. లేదా అవి లేనివే పెట్టండి, లేదు గ్లాస్తో నీళ్ళు అవే పెట్టండి, కానీ పెట్టండి.
దానిలో ఒక తులసాకు వేసి నాకు మంత్రాలు రావయ్యా, మంత్రాలు వస్తే సరే మంచిది, మంత్రాలు రావయ్యా తినవయ్యా అంటే తింటాడు. మళ్ళీ తీసి పప్పు అన్నం కూరలు కలిపేసి మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లలు వృద్ధిలోకి రాకపోతే నన్ను అడగండి. ఆధ్యాత్మికంగా కృష్ణుడు ఏంటంటే భౌతికంగా వృద్ధిలోకి వస్తారు. అందుకని ఈ 4 మీరు చేశారు, ABCD. మీరు ఇంట్లో ఉండి కూడా ఆధ్యాత్మికంగా ఎంతో పరిణతిని సాధిస్తారు, ముందుకు వెళ్తారు. ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని శ్రీల ప్రభుపాద, ఆయన పేరు చరణానంద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద, ఈయన న్యూయార్క్లో 1966లో స్థాపించారు. ఆయన గురువుగారు ఆయనకి ఆజ్ఞిస్తే ప్రపంచం నలుమూలలా ఈ శుద్ధ భక్తిని ప్రచారం చేయమని 70 ఏళ్ల వయసులో జేబులో 40 రూపాయలతో ఈయన ఒక సిండియా షిప్పింగ్ కంపెనీ ఆవిడ సుమతి మొరార్జీ అని ఆవిడ దగ్గర టికెట్ అడుక్కుని ఆవిడ ఫ్రీగా టికెట్ ఇస్తే మీరు 5-10 రూపాయలు ఇస్తే అలా మొత్తం 40 రూపాయలు వస్తే జేబులో పెట్టుకుని తను రాసిన భాగవతం తాలూకా 3 ప్రతులని తాలూకా కొన్ని కాపీలు పెట్టుకుని పక్కూరికి వెళ్తున్నట్టుగా షిప్ ఎక్కారు. దారిలో వెళ్తున్నప్పుడు ఆయనకి ఒక 2 హార్ట్ అటాక్లు కూడా వచ్చాయి. సీ సిక్నెస్, వయసు 70, ఎంతో కష్టం మీద అమెరికా వెళ్ళారు. అక్కడ అమెరికాలో ఆయనకేమి ఎవరు ఆయనకి ఆదరణ చూపలేదు. ఎంతో కష్టం మీద సరైన బట్టలు లేవు, డబ్బులు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. కానీ న్యూయార్క్ సిటీలో ఒక పార్క్లో కూర్చుని ఈ హరికృష్ణ మంత్రాన్ని ఆయన పాడితే తాగుబోతులు తిరుగుబోతులైన హిప్పీలు ఆయన దగ్గరికి వచ్చారు. మొదట ఆయన చూపించిన ఆ ప్రేమ ఆదరాభిమానాలు వాళ్ళని కరిగించాయి. ఎంతో కష్టం మీద ఆయన తర్వాత అక్కడ ఒక సెంటర్ని ప్రారంభించారు. అమెరికా యువకులే దాన్ని నడపడానికి ముందుకు వచ్చారు. తర్వాత కాలిఫోర్నియాలో ఆయన అక్కడ కూడా సంస్థను ప్రారంభించారు. ఇలాగా 12 ఏళ్ల వ్యవధిలో ప్రపంచం చుట్టూ 13 సార్లు తిరిగి రాముడు కృష్ణుడు తెలియని వారికి ఈ కృష్ణ భక్తి భావనామృతాన్ని పంచిపెట్టారు. 108 టెంపుల్స్ని స్థాపించారు, 108 దేవాలయాలని. ఒక 60కి పైనే పుస్తకాలు రాశారు. 3 ఏళ్ల తర్వాత 1968లో ఆయన ఇండియా వచ్చినప్పుడు ఆ 40 రూపాయలు మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అంటే అక్కడ రూపాయలు ఆ రోజుల్లో ఎవరు డాలర్ల కింద కన్వర్ట్ చేయలేదు దానికి. మరి ఇన్ని టెంపుల్స్ ఎలా వచ్చాయి అంటే కృష్ణుడు కృప ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందనడానికి ఆయనే ఉదాహరణ. వయసు పైబడింది, వృద్ధాప్యం, భాష సరిగా రాదు. ఈయన భాష వాళ్ళకి ఎలా అర్థమైందన్నది కృష్ణుడికే తెలియాలి. కానీ ఎంతో